ఈ దేశ ఆర్థిక, పారిశ్రామిక, సామాజిక రంగాల్లో వినూత్నమైన మార్పులు తీసుకొచ్చినటువంటి సంస్థ సింగరేణి. సింగరేణి సంస్థ 137వ సంవత్సరంలోకి అడుగుడుతుంది. 1870 ప్రాంతంలో విలియం కింగ్ అనేటువంటి శాస్త్రవేత్త ఖమ్మం జిల్లాలో ఇల్లందు ప్రాంతంలో ఉన్నటువంటి రాయికి మండే స్వభావం ఉంది అని పరిశోధన చేశారు. ఆ ప్రాంతంలో గోదావరి పరివాహ ప్రాంతం, లోయ ప్రాంతంలో బొగ్గు గనులు నిక్షిప్తంగా ఉన్నాయని చెప్పి గ్రహించిన తర్వాత బొగ్గు వెలికి తీయడం జరిగింది 1886 నుంచి. ఈ క్రమంలో బ్రిటిష్ వారి హయాంలోనే వారి సహకారంతో 1920 సంవత్సరంలో సింగరేణి కంపెనీస్ కార్పొరేషన్ లిమిటెడ్గా ఆవిర్భవించింది. తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఉమ్మడి 4 జిల్లాలో ఇటు అండర్ గ్రౌండ్ మైన్స్ అలాగే ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులు వినూత్నమైనటువంటి మార్పులు తీసుకొచ్చి వెలుగులు విరజిమ్మే ఎన్టీపీసీకి బొగ్గు సరఫరా చేస్తూ అలాగే సోలార్ పవర్ ప్లాంట్స్, ఇతరత్ర గ్రీన్ కారిడార్ అనేక మార్పులు తీసుకొచ్చినటువంటి సింగరేణి సంస్థ కార్మికుల యాజమాన్యాల సమిష్టి కృషితో ముందుకెళ్తుంది. తాజాగా ఒరిస్సా, రాజస్థాన్ ప్రాంతాల్లో సైతం తన వ్యాపారాన్ని విస్తరించింది. సింగరేణి వ్యాప్తంగా సిరులు విరజిల్లుతున్నాయి. అనేక వ్యాపార వాణిజ్య సముదాయాలు, ఇతరత్ర పారిశ్రామిక అభివృద్ధికి చేయూతనిచ్చినటువంటి సంస్థ సింగరేణి సంస్థ. సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అధికారులు కార్మికులకి ప్రత్యేక అభినందనలు తెలియజేయడం జరిగింది. యాజమాన్యము కార్మికుల సమిష్టి ఫలితంగానే ఇంతటి ఉన్నత లక్ష్యాలను సాధించామని చెప్పి వారు కొనియాడడం జరిగింది. మొత్తం మీద అనేక విభేదాలు, డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ కూడా సమిష్టి తత్వం ద్వారానే సింగరేణి సంస్థ లాభాల బాటలో నడుస్తుందనడంలో సందేహం లేదు. సింగరేణి కాలనీస్ వ్యాప్తంగా అన్ని గన్లు డిపార్ట్మెంట్లో డిసెంబర్ 23వ తారీఖు సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవడానికి అన్ని మైన్లు, డిపార్ట్మెంట్లు అన్ని సిద్ధమవుతున్నారు. 136 ఏళ్ల చరిత్ర గల సింగరేణి తన ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లను ఎదుర్కొంటూ ఈనాడు తెలంగాణలో ఉత్తమమైన కంపెనీలో ఒకటిగా నిలదొక్కుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. గత సంవత్సరం 69.5 మిలియన్ టన్నులు ఉత్పత్తి సాధించి లక్ష్యాలను సాధించుకుంటూ ప్రపంచంలో బహుశా ఏకైక కంపెనీగా నిలుస్తుంది. 34% లాభాలను కార్మికులందరితో కలిసి పంచుకోవడంలో ఏకైక కంపెనీగా నిలుస్తుందన్న సందేహం లేదు. ఇది కాక అందరూ ఉద్యోగులు, సూపర్వైజర్లు, అధికారుల యొక్క సమిష్టి కృషితో రక్షణ, సంక్షేమము, ఆరోగ్యము అని ఆ యొక్క లక్ష్యాలతో ముందుకు పోతున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనల విధానానికి అనుగుణంగా తన యొక్క ఉద్యోగుల సంక్షేమం, రక్షణతో పాటు పరిసర ప్రాంత ప్రజల యొక్క సంక్షేమం, అభివృద్ధి, ఆ ఏరియాల యొక్క అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతున్నది. అందులో భాగంగా బొగ్గు ఉత్పత్తితో మాత్రమే కాకుండా వివిధ రంగాలలో సింగరేణి వ్యాపిస్తున్నది, ప్రయత్నాలు చేస్తున్నది. నైనిలో బొగ్గు అని ఆల్రెడీ ఒరిస్సా రాష్ట్రంలో బొగ్గు అని మొదలైంది. రాజస్థాన్ గవర్నమెంట్తో సోలారు మరియు థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. గోదావరి ఖనిలో మేడిపల్లి మూసేసిన మైన్లో పంపుడు స్టోరేజ్ ప్లాంట్ పెట్టడానికి కూడా ప్రణాళికలు చేయడం జరుగుతున్నది. ఇది కాకుండా సోలార్ ప్లాంట్లు 250 మెగావాట్స్ పైగా ఆల్రెడీ స్థాపించుకోవడం జరిగింది. ఇది కాక క్రిటికల్ మినరల్స్ అయితేనేది గ్రీన్ ఎనర్జీ రంగాల్లో కూడా ముందుకు పోతుంది. ఈ రకంగా సింగరేణి తెలంగాణ రాష్ట్రంలో మణిహారంగా నిలుస్తూ తెలంగాణ యొక్క అభివృద్ధిలో భాగస్వామిగా అందుకుంటూ రాష్ట్ర ప్రగతికి తన వంతు ప్రయత్నం చేస్తూ ముందుకు పోతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.